వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మిర్జాపూర్ సీజన్ 3. సో రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆడియో స్ట్రీమింగ్ అండి. అండ్ ఈ మధ్య కాలంలో నేను చూసిన వరస్ట్ వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే అది ఇదే, మిర్జాపూర్ సీజన్ 3. ఆల్రెడీ సీజన్ 1, సీజన్ 2 ద మోస్ట్ పాపులర్ మన ఇండియాలో. అలాంటి వెబ్ సిరీస్ ఈ సీజన్ 3 ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఓటీటీలో మొత్తం డ్యామేజ్ చేశాడు డైరెక్టర్. వాటికున్న క్రేజ్ మొత్తం ఒకే ఒక సిరీస్‌తో మొత్తం డ్యామేజ్ చేశాడు. ఎందుకంటే ఎంత స్లో నేరేషన్ అంటే మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అంటే 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు ఉంది. చాలా అంటే చాలా స్లో నేరేషన్. ఒక్కొక్క ఎపిసోడ్‌లో పనికిరాని మధ్యస్థాలు ఈ వ్యాపారాల గురించి అవసరమా? అసలు నాకు తెలిసి 'మిర్జాపూర్ సీజన్ 2' లాస్ట్ ఎండింగ్ పర్ఫెక్ట్ ఎండింగ్ అనమాట. ఎందుకంటే మున్నా భాయ్ చచ్చిపోతాడు. తర్వాత కాలిన్ భయ్య చావు బ్రతుకులుగా ఉంటాడు. తర్వాత అది అక్కడితో క్లోజ్ చేసినా సరిపోతది. కానీ తను చావు బ్రతికున్నప్పుడు శరత్ శుక్ల తనని కాపాడి తన సపోర్ట్‌తో మిర్జాపూర్ గద్దె మీద కూర్చోవాలని తన ప్లాన్. ఇక్కడ డైరెక్టర్ ప్లాన్ ఏంటంటే కాలిన్ భయ్యని బ్రతికించాం కదా! సో ఇంకా తన క్యారెక్టర్‌ని ఎలివేట్ చేస్తూ మనం సీజన్ 3ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. కానీ కాలిన్ భయ్యకి సీజన్ 3లో అంత ఇంపార్టెన్స్ లేదు. మరి ఎందుకు ఆ క్యారెక్టర్‌ని బతికించాడో నాకు అర్థం కావట్లా. లాస్ట్ 9 ఎపిసోడ్, 10 ఎపిసోడ్ కాలిన్ భయ్య తన క్యారెక్టర్ అనేది కీ రోల్ ఉంటుంది. అంతవరకు కాలిన్ భయ్య మొత్తం బెడ్ మీద కూర్చొని కోమాలో ఉంటాడు. ఎందుకు ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేసింది సీజన్ 2 ఎండింగ్‌లో వేస్ట్ కదా! సో మీర్జాప్ అదే అంటే మున్నా భాయ్ చనిపోయినట్టుగా తను కూడా చంపేసుంటే అక్కడితో ఎండ్ అయిపోయిండేది. సో సీజన్ 3 ఎందుకు డైరెక్టర్ తీసాడో నాకు అర్థం కావట్లా. అండ్ అదే విధంగా చాలా స్లో నేరేషన్ వచ్చిన సీన్స్ రిపీట్‌గా వస్తూ ఉంటాయి. ఒక పక్క గుడ్డు, గోలు వీళ్ళు ఆ మిర్జాపూర్‌కి ఎవరైతే అడ్డున్నారో వాళ్ళందరూ తొలగించి ఆ గద్దె మీద కూర్చోవాలని గోల్ ప్లాను. ఇక్కడ శరత్ శుక్ల వాళ్ళకి అడ్డుపడుతూ ఉంటారనమాట. సో ఒక పక్క కాలిన్ భయ్య 8 ఎపిసోడ్, 9 ఎపిసోడ్‌లో కోమా నుంచి బయటొచ్చి శరత్ శుక్లకి కొన్ని ఐడియాస్ ఇస్తా ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు వెబ్ సిరీస్ ఆల్రెడీ చూసుంటారు. అండ్ నాకు తెలిసి ఈ సీజన్ 3 అట్‌లీస్ట్ ఒక 6 ఎపిసోడ్‌లు పెట్టుంటే స్క్రీన్ ప్లే గాని అండ్ ఫాస్ట్‌గా మూవ్ చేసుంటే మాత్రం ఒక లెవెల్‌లో ఉండేది. అలా కాకుండా 10 ఎపిసోడ్‌లు పెట్టి సాగదీత మామూలు తీయలేదనమాట డైరెక్టర్. అండ్ విసిగెత్తిపోయింది చూడాలంటే. అండ్ సీజన్ 2, సీజన్ 1 ఎందుకు పాపులర్ అయిందో మున్నా భయ్య తన కామెడీ టైమింగ్ గాని అండ్ సీజన్ 1, సీజన్ 2లో బూతులు ఎక్కువ ఉండడం అది చాలా పాపులర్ అయింది. కానీ ఈ సీజన్ 3లో బూతులు తక్కువ ఉన్నాయి అండ్ హ్యూమర్ కూడా లేదనమాట. మొత్తం సీరియస్ కంటెంట్. సో మొత్తానికి అది మ్యాటరు. సీజన్ 3 వరస్ట్ వెబ్ సీరీస్. అండ్ తర్వాత కాలిన్ భయ్య వాళ్ళ వైఫు లాస్ట్ క్లైమాక్స్ ఓడమ్మ బడవ ఈడు చచ్చిపోయాడనుకుంటే మళ్ళీ బతికొచ్చాడు కదరా! నాకు ప్రశాంతత దొరకదా అని తర్వాత వాళ్ళ మామని చంపించిన అతను మళ్ళీ తీసుకొస్తదనమాట. తీసుకొచ్చి తన భర్తను చంపించేవాళ్ళు. అప్పుడు ఆ మిర్జాపూర్ ఆ భవనం ఉంది కదా! అక్కడ ప్రశాంతంగా జీవించాలని తన కోరిక. మొత్తానికి అది ఎండింగ్ అనమాట. సో ఇక గుడ్డు, గోలు ఇద్దరు లాస్ట్‌లో క్లైమాక్స్‌లో కలిసిపోతారు. అది మ్యాటర్. నెక్స్ట్ 'మిర్జాపూర్ సీజన్ 4' కూడా రాబోతుందని ఒక 5 డేస్ నుంచి తెగ వైరల్ అవుతుంది. ఇది ఎంటైర్‌లీ ఫేక్ న్యూస్. డైరెక్టర్ గాని, తన టీమ్ గాని ఎక్కడ గాని మనకు రివీల్ చేయలేదు. అసలు సీజన్ 4 వచ్చిందంటే దీనికన్నా ప్రపంచంలో అతి వరస్ట్ వెబ్ సీరీస్ ఇంకేది లేదని పక్కాగా చెప్పగలను. అసలు సీజన్ 2 పర్ఫెక్ట్ ఎండింగ్ అదే. అసలు సీజన్ 3 తీసి మొత్తం డ్యామేజ్ చేసాడు. మొత్తం దబ్బేసాడనమాట డైరెక్టర్. సో ఫైనల్‌గా ఈ 'మిర్జాపూర్ సీజన్ 3కి నేనిచ్చే రేటింగ్ 5/2. ఆల్రెడీ మీకు రికమెండ్ చేశా. ఈ వెబ్ సీరీస్‌ని చూడకండి. టైమ్ వేస్ట్ డేటా బొక్క అని. అది మ్యాటరు. అండ్ సో ఆల్రెడీ నా సెకండ్ ఛానల్ తెలుగు మూవీ లవర్స్ ఛానల్‌లో ఈ జూలై రెండో వారంలో థియేటర్‌లో, ఓటీటీలో ఏ సినిమాలు రాబోతున్నాయో ఒక వీడియో కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. సో థంబ్‌నెయిల్ ఇదే. అండ్ ఆ ఛానల్ వెళ్లి ఈ వీడియో అయితే చూసేయండి. ఓకే. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.